హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎదురు చూస్తున్న ఏపీడిఎస్సి నుంచి ఒక బిగ్ అప్డేట్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. మరో 2 రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనం జూన్లో పోస్టింగ్ ఇవ్వడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. తిరిగి స్కూల్స్ ఓపెనింగ్ ఉంటాయి కాబట్టి జూన్లోగా ఈ ప్రక్రియ అనేది పూర్తి చేయాలని మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్ణయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అలాగే చూసుకుంటే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని ద్వారా నలుగురికి ఉద్యోగాలు పొందడానికి వీలుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. ఏపీడిఎస్సిపై సిలబస్ పరంగా ఏదన్నా అప్డేట్ ఇవ్వాలన్నా కానీ వీడియోస్ చేయాలన్నా కానీ నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా డిఎస్సికి సంబంధించిన బెస్ట్ సిలబస్ కూడా మీకు అందించడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఖచ్చితంగా కామెంట్లో నన్ను తెలియజేయండి. మీకు సిలబస్ పరంగా కూడా హెల్ప్ చేయమన్నా చేస్తాను ఫ్రెండ్స్. ఎటువంటి పరంగా మ్యాథ్స్ పరంగా మిగతా ఏ సబ్జెక్టుల పరంగా అయినా కానీ మీరు నన్ను డౌట్ అడిగినా మీకు ఖచ్చితంగా తెలియజేస్తానని అనుకున్నాను ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు డిఎస్సిపై ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు తెలియజేయండి ఫ్రెండ్స్. మీకు ఖచ్చితంగా తెలియజేస్తానని భావిస్తాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, వారంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం. కొత్త రోస్టర్ కోసం ఎదురుచూపురు. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వచ్చిన న్యూస్ పేపర్లో కూడా ఇది వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ వారం ఎండింగ్లోనే అంటే మరో 2 రోజుల్లోనే అనేది ఉంది ఫ్రెండ్స్. అలాగే మిగతా విషయాలు కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నోటిఫికేషన్ జారీకి పాఠశాల విద్యాశాఖ సిద్ధం. వారం రోజుల్లో మెగా డిఎస్సి వర్గీకరణ ఆర్డినెన్స్ కోసం ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. 1-2 రోజుల్లో రాజ్యసభను పంపుతారు. వెంటనే ఆర్డినెన్స్ జారీ అవుతుందని అధికారులు వర్గాలు తెలియజేస్తున్నారు. ఆర్డినెన్స్ జారీ కాగానే సాధారణ పరిపాలన శాఖ రిజర్వేషన్పై కొత్త రోస్టర్ విడుదల చేస్తుంది. దీనికి అనుగుణంగా ఉపాధ్యాయ పోస్టులు కేటాయిస్తారు. డిఎస్సి నోటిఫికేషన్ రోజునే 1 లేదా 2 రోజుల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ముందుగా ప్రకటించినట్లు 16,347 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వకపోవడం నిరుద్యోగులకు భారీగా పెరిగారు. కూటమి ప్రభుత్వం ఒక్కసారి 16,000కు పైగా పోస్టులు ప్రకటించారు. నిరుద్యోగులు ఆశలు పెరిగాయి. వర్గీకరణ ప్రక్రియ దాదాపు పూర్తి కావడంతో నోటిఫికేషన్ విడుదల కావడానికి తొందరగా ఆస్కారం అనేది ఉంది ఫ్రెండ్స్. ఈ 1-2 రోజుల్లోనే నోటిఫికేషన్ రావడం అనేది చాలా అంటే చాలా మందికి ఉపశమనంగా కలుగుతుంది ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ ద్వారా చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాల బాట పట్టడానికి అవకాశం ఉంది. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసింది. ఏదైనా డౌట్స్ ఉన్నా తెలియజేస్తాను. అలాగే సిలబస్ పరంగా ఏదైనా హెల్ప్ చేయమంటే చేస్తాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.